రేవంత్ రెడ్డికి సిగ్గుంటే తెలంగాణ మహిళల కోసం నిజంగా ఈ ఒక్క పథకం అమలు చేస్తే మహిళలు నిజంగా పాలాభిషేకాలు చేస్తారు. మళ్ళోసారి కూడా రేవంత్ రెడ్డే గెలుస్తాడు. నిన్న బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ పూర్తి బడ్జెట్ గురించి వేరే వీడియోలలో మాట్లాడుకుందాం. అవి ముఖ్యంగా మేము విద్యార్థులు రాజకీయ పార్టీ వీడియోలు షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు అడగలే. కాకపోతే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. షేర్ చేసుడు సెకండరీ, కానీ చూడండి, మీకు నచ్చితే షేర్ చేయండి. ఏంటంటే మహిళలకు నిన్న బడ్జెట్లో ఏం పెట్టిలంటే ఉచిత బస్సు, ప్రతి మహిళకు ఉచిత బస్సు మహాలక్ష్మి స్కీమ్ కింద 4,305 కోట్లు ఉచిత బస్సులో ట్రావెల్ చేయడానికి కేటాయించిల్లు. పోయిన సంవత్సరం కూడా అంతే కేటాయించిల్లు. ఎంతమంది మహిళలకంటే 34,37,000 మంది మహిళలకు ఈ 4,300 బడ్జెట్ కేటాయించిల్లు. అంటే ప్రతి సంవత్సరానికి ప్రతి మహిళకు ఈ 34 లక్షల మందిలా మనం డివైడ్ చేసుకుంటే 12,530 రూపాయలు ప్రతి మహిళకు, బస్సులో ప్రయాణించే మహిళలకు కేటాయిస్తారు. వాళ్ళు చెప్పిన లెక్కలే వాస్తవానికి కూడా జరుగుతుంది. అయితే ఈ 12,530ల ప్రతి మహిళకు నెలకి ఎంత పడుతుందంటే ₹1,044 రూపాయలు పడుతుంది. మీరు అర్థం చేసుకోండి, ₹1,044 ప్రతి మహిళకు ఈ ప్రభుత్వం ఉచితంగా ట్రావెల్ చేయడానికి కేటాయిస్తుంది. మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఉచిత బస్సు కావాలని మహిళలు వచ్చి నిరసన చేసింది లేదు, ధర్నాలు దీక్షలు చేసింది లేదు. మీరే ఏదో చెయ్యాలి, మహిళలకు 2,500 ఇస్తామని అన్నాం, దాని బదులు అది పెద్దది కాబట్టి ఇది ఇద్దామన్నట్టు మీరు చేస్తున్నారు. కాకపోతే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ₹1,044 రూపాయలతోటి ఈ 34 లక్షల మంది ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వారికి ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల్పిస్తే ఖచ్చితంగా 10-15 లక్షల కవరేజ్ తోటి వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది. దాంతో వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ కన్నా పోతారు, అపోలో పోతారు, యశోద పోతారు, వాళ్ళ జిల్లాలల్లో వాళ్ళ ఏరియాలో ఎక్కడ ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా పోతారు. దానివల్ల వాళ్ళకు ఉపయోగం అవుతుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆ మహిళకి ఏమన్నా అయితే పోయి రాను చిన్న చిన్న ప్రాబ్లంలు అయినా కూడా బస్సులో పోయి రావడానికి ₹100 అవుతుంది. అదే హాస్పిటల్ బిల్లు 20,000, 30,000, 1,00,000, 4 లక్షలు అవుతూ ఉంటుంది ఇట్లా. కాబట్టి ఈ మహిళా స్కీమ్ తీసేయాలనా అనేది ఒకసారి మీరే మహిళలను అడగండి. తీసేసి ఆ మహిళలందరికీ ఈ ₹1,000 మీరు గవర్నమెంట్ కడితే వాళ్ళకు 10 లక్షల కవరేజ్ కార్డు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు బస్ ఛార్జ్ పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆ కార్డు, నువ్వు ఇచ్చే కార్డు నువ్వు ఇద్దాం అనుకుంటే, నీకు బుద్ధి సిగ్గు ఉంటే ఇస్తే మహిళలకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రజలారా, మేము చెప్పింది తప్పైతే మీరు కూడా చూడండి. బడ్జెట్ ఎంత పెట్టిళ్ళు? 4,305 కోట్లు ప్రతి ఇయర్ పెడతారు ఉచిత బస్సు కోసం. దానికోసం ఈ మహిళలకు ఇన్సూరెన్స్ కేటాయిస్తే నెలకు ₹1,000 అంటే మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో కవరేజ్. హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రైవేటు మీరు స్టార్ హెల్త్ తీసుకోండి, హెచ్డిఎఫ్ తీసుకోండి, ఐసిఐసి ఏ కంపెనీ తీసుకున్నా 1,000-1,200 మహిళలకు వస్తుంది. ఇంకా బల్క్గా గవర్నమెంట్ కడితే వాళ్ళకు ఆఫ్ ప్రైజ్లనే వస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజల మహిళలందరికీ 10 లక్షలు 15 లక్షల కవరేజ్ ఇవ్వచ్చు ఈ ఒక్క ఉచిత బస్సు స్కీమ్ తోటి, దీనికి కేటాయించే బడ్జెట్ తోటి. కాబట్టి ప్రజలు, రేవంత్ రెడ్డి, మహిళలు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ ఆలోచన చేసుకోవాలి. మహిళలందరూ ఏకమై మాకు ఉచిత బస్సు వద్దు, దాని బదులు ప్రతి మహిళకి ఇన్సూరెన్స్ కార్డు ఇవ్వండి అని మనం నిరసన తెలిపితే గవర్నమెంట్ ఇయ్యదా? మనకు అది బెనిఫిటా, ఇది బెనిఫిటా? ఎట్లాగూ ఖర్చు అవుతుంది. మనం దీనికోసం కదా, మన ఇంట్లో ఖర్చు అయ్యేది విద్యకు, వైద్యానికే కదా. ఇది అడుగుదాం. ఉచిత బస్సు ఏముంది, ఎప్పుడోసారి ట్రావెల్ చేస్తే 100, 200, 300 అవుతుంది. దాని బదులు మనకు ప్రతి సంవత్సరం 10 లక్షల కవరేజ్ ఉంటుంది కదా మనకు. ఈ వీడియో అందుకే షేర్ చేయమంటున్నా. ఇది ఎక్కువ అందరు ప్రజలలో ఒక అవగాహన అయ్యి ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున పోరాటం చేద్దాం. మహిళలందరూ తీసుకొని మనం ప్రతి మహిళకు ప్రైవేట్ హెల్త్ కార్డు 10 లక్షల కవరేజ్, 15 లక్షల కవరేజ్ వచ్చేలాగా సాధిద్దాం. ఇంకో విషయం ప్రజలారా, మీరు చూడండి, ఇప్పుడు నిన్న పెట్టిన బడ్జెట్నే మహిళలకు 4,300 ఈ బస్సుకి ఇది పెట్టిల్లు కదా. మొత్తం ఓవరాల్గా తెలంగాణలో వైద్యానికి సంబంధించిన ఖర్చు ఎంతనో, బడ్జెట్ ఎంతనో తెలుసా లెక్కలు? 13,679. ఆరోగ్య శాఖకు 13,679 కోట్లు. సరే 14,000 వేసుకో, ఇంకా పైకే పోయి రౌండ్ ఫిగర్ చేసుకుంటే 14,000 కోట్లు. ఉచిత బస్సుకేమో 4,000 కోట్లు, 4,300. అంటే 3 ఇంతలు డబల్లోనే ఆరోగ్య శాఖకు పెట్టిల్లు. ఎంత పెద్ద ఆరోగ్య శాఖ! ఉచిత బస్సు ఎవరన్నా అడిగిల్లారని, ఆయన మాకు ఆరోగ్యం కావాలని అడుగుతారు కానీ అది పెట్టకుండా ఇది పెడతారులేండి మీరు ఓట్ల కోసమా? కాబట్టి ప్రజలు మీరు ఆలోచించాలి.
ఇంకా అసలైంది అంటే ఏంటిదంటే మనం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణలో పెద్ద పెద్ద హాస్పిటల్ అంటే యశోద అంటాము, అపోలో అంటాము, నిమ్స్ అంటాము, కిమ్స్ అంటాము, గాంధీ హాస్పిటల్ అంటాము, ప్రైవేటు గవర్నమెంట్ పెద్ద పెద్ద అందరికీ తెలుసు హాస్పిటల్. ఆ హాస్పిటల్ కట్టే ఖర్చు ఎంతనో తెలుసా ప్రజలారా? ఇప్పుడు టిమ్స్ కడతాలుగా అల్వాల్లా, సనత్ నగర్లా, ఎల్బీ నగర్లా, అట్లే వరంగల్లో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ కడుతుంది కదా, అవన్నీ కట్టేది 1000-1100 కోట్లతోటే. చూడండి, నిమ్స్ కట్టడానికి 2000 కోట్లు కావాలి ఈ రోజుకున్న డేటా అనాలసిస్ తోటి. టిమ్స్ సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ కలిపితే మూడింటికి సనత్ నగర్లో 882 కోట్లు, ఎల్బీ నగర్లో 900 కోట్లు, అల్వాల్ ఆసుపత్రికి 897 కోట్లు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు ఇనిషియల్గా 1100 కోట్లతో స్టార్ట్ అయితే ఇప్పుడు 1371 కోట్లు. మెడికవర్ ప్రైవేట్ హాస్పిటల్కు 500 కోట్లే. ఎక్కువ చెప్పేది మ్యాక్సిమం యశోదాకు 1500 నుండి 2800 కోట్లు ఖర్చు అవుతాయి యశోద కట్టాలంటే. అపోలో కట్టాలంటే అపోలో హాస్పిటల్ కట్టాలంటే 1700 కోట్లు. మీకు ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత కరెక్ట్గా నడిస్తే ఎంత అక్యురేట్గా వైద్యం అందిస్తారు? డబ్బులు తీసుకుంటారు. మనం పేద ప్రజలు మధ్యతరగతి కట్టలేం, కానీ పోయినోనికైతే వైద్యం అందిస్తారుగా, ఎక్కువ బిల్లు వేసినా ఉన్నోని దగ్గర తీసుకుంటారుగా, వైద్యం అయితే అందిస్తారు కదా. మరి అదే ఇప్పుడు టిమ్స్ ఉన్నది, సేమ్ బడ్జెట్ తోటి టిమ్స్ 3 హాస్పిటల్ కడతాను, వరంగల్ 24 అంతస్తుల హాస్పిటల్ కడతాను, గదే 1100-1200 బడ్జెట్ తోటి 1100-1200 కోట్ల బడ్జెట్ తోటి కడతారు కదా. ఉమ్మడి జిల్లాలు ఎన్ని ఉన్నాయి? మళ్ళీ ఇవన్నీ నేను చెప్పినాయని 2000 బెడ్ హాస్పిటల్, 2000 బెడెడ్ హాస్పిటల్స్ ఖర్చు 1000-1200 కోట్లు. ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నాయి. 10 జిల్లాలల్లో జిల్లాకు 2 చొప్పున ఉమ్మడి జిల్లాలలో ఇదే పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే 10 జిల్లాలకు ఎంత? 10,000 కోట్లే. నువ్వు ఆరోగ్య శాఖకు మొత్తం పెట్టేది 13,000 కోట్లు అయితే కొత్త కట్టాలన్నా కూడా 10,000 కోట్లేరా నాయన. రైతు బంధు వేసేది 9,000 కోట్లు ప్రతి సంవత్సరానికి. బస్సుస్కి మహిళలకు ఉచిత బస్సు 4,000 కోట్లు, 4,300 కోట్లు. అదే హాస్పిటల్లో రెండు కడితే 20,000 కోట్లు, ఒక్కొక్కటి కడితే 10,000 కోట్లే. ఎంతమంది పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం అయితే చెప్పు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. గవర్నమెంట్కి బుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి బుద్ధి సిగ్గు ఏమన్నా ఉంటే హాస్పిటల్ కట్టాలన్నా ఈ బస్సులు ఇవన్నీ టైంపాస్ చేసుకుంటా ఓట్ల కోసం గ్యారెడీ చేయాలా? ఇది మీరు ఆలోచించాలి ప్రజలారా. మీరు కూడా గూగుల్లో కొట్టి చూడండి, మేము చేసే తప్పు అయితే రిపోర్ట్ చేయండి మా వీడియోని. కాకపోతే ప్రజలకు ఉపయోగపడేది, మహిళలకు ఉచిత బస్సు కావాలన్నా, మహిళలకు 10 లక్షల కవరేజ్ ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇది షేర్ చేయాలి, వీడియో అందరికీ తెలవాలి, రేవంత్ రెడ్డి దాకా పోవాలి. లేదా మహిళలు మాకు మద్దతు తెలిపితే మేము అందరం కలిసి పోరాటం చేసి ఉచిత బస్సు ఉంచుతావో తీసేస్తావో నీ ఇష్టం, కానీ ప్రతి మహిళకు 10 లక్షల ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు అందజేయాలి అనే విధంగా మేము పోరాటం చేస్తాం. ఇట్లాంటి సమస్యల మీద పోరాటం చేసే విద్యార్థులు రాజకీయ పార్టీకి మీరు ఓటేయాలి, గెలిపించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఆ పార్టీ పోతే ఈ పార్టీ, ఈ పార్టీ పోతే ఆ పార్టీ కాదు. మన విద్యార్థుల రాజకీయ పార్టీ లాంటి కొత్త ప్రాంతీయ పార్టీకి తీసుకురావాలి. 2023 ఎలక్షన్లలో 43 నియోజకవర్గాలలో నిల్చున్నాము. మనకు దాదాపు 1,00,000 ఓటు బ్యాంక్ వచ్చింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో 5 నియోజకవర్గాలలో నిల్చున్నాము, తర్వాత ఎమ్మెల్సీగా నిల్చున్నాము, మొన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో నిల్చున్నాము. కాబట్టి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకుండా, ఓట్ల కోసం వాళ్ళని వాడుకోకుండా నిజంగా ప్రజలకు కావాల్సిన విద్యా వైద్యాన్ని అందించాలంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీని మీరు గెలిపించాలని తెలియజేస్తూ, జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.